వెల్కమ్ టు ఆకేరి న్యూస్. తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అనుగుణంగా ఇంతకుముందే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా అసలు విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక రిపోర్ట్ తయారు చేయమని ఆదేశించారు. దానికి అనుగుణంగా ఇంతకాలం ఒక రీసెర్చ్ చేసి అందరితో చర్చించి ఆకునూరి మురళి గారు కూడా విద్యా కమిషన్ సంబంధించిన ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేశారు. అసలు ఈ విద్యా కమిషన్లో ఏముంది, దాంట్లో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇప్పుడున్న విద్యా వ్యవస్థని నిజంగా ఇంత మార్పు చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాలకు సంబంధించి ప్రముఖ విద్యా విశ్లేషకులు, కాకతీయ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్, సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ సంస్థ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎడమ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చించి అసలు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన మార్పులు ఏంటి, ఎలాంటి మార్పులు జరగాలి, ఎలాంటి మార్పుల కోసము ఈ కమిషన్ అంటే రికమెండేషన్ చేసింది అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అసలు ఏ గవర్నమెంట్ అన్నా రూలింగ్లకు రాగానే వాళ్ళు అనేక రకాల వాళ్ళ మార్పు ఉండడానికి కొంత ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేందుకు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది చెప్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యా కమిషన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కొన్ని రికమెండేషన్ని చూస్తున్నారు. ఆల్రెడీ రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. అయితే అసలు ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా విద్యా వ్యవస్థకు సంబంధించిన సమూలంగా మార్పు చేస్తాం అని చెప్తున్నారు. నిజంగా సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందా, ఉన్నదాన్ని స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి మన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మన విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయనే చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సార్, నిరంతరంగా. కాబట్టి ప్రజలంతా కూడా మార్పును కోరుకుంటారు. కాబట్టి అధికారంలోకి వచ్చేవాళ్ళు ఎన్నికల ముందే కొన్ని వాగ్దానాలు కూడా చేస్తారు. మేనిఫెస్టోలో కూడా ఈ మార్పులు చేయబోతున్నాం అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు చేయాలనే ప్రయత్నం చేస్తారు. అంటే ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ ఏం చెప్తుంది, దాంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ని మనం చర్చించే ముందు ఒక్కసారి మీ గురించి చెప్పండి. మీది ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంత డీప్గా రీసెర్చ్ చేయడానికి కారణం ఏంటి? నేను బేసిక్గా టీచర్ని సార్. నాకు విద్య పైన బాగా ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి రావడానికి ప్రధాన కారణం, నేను టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్లో వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. స్కూల్ టీచర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత డైట్లో కొంతకాలం పనిచేశాను. దాంతో నాకు దీనిపైన ఆసక్తి బాగా వచ్చింది. అట్లా ఆసక్తితోనే కొంత అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి మాది ఇక్కడే సార్, హనుమకొండ మండలం గతంలో, ఇప్పుడు కాజీపేట మండల్, తరాలపల్లి గ్రామము, ఇప్పుడు పార్ట్ ఆఫ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషను. మా నాన్నగారు టీచర్గా ఉండి ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. విద్య అంతా ఇక్కడ వరంగల్లోనే జరిగింది సార్. స్కూలు కొత్తూరు హై స్కూల్ అని ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ సికేఎం కాలేజీలో చదివాను. కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడి, ఎంఈడి చేశాను. అంటే చాలా వరకు కెమిస్ట్రీ అనగానే సైన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. కానీ ఆ టీచింగ్ సంబంధించి కానీ విద్యా వ్యవస్థకు సంబంధించింది కానీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీరు రాసిన ఆర్టికల్స్ అనేది ముఖ్యంగా ఈపీడబ్ల్యూ కానీ అంటే మెయిన్ స్ట్రీమ్లో కానీ, అంటే చాలా మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో, మెయిన్ స్ట్రీమ్ అనే పత్రికతో పాటు తెలుగులో ఉన్న మెయిన్ స్ట్రీమ్ పత్రికలలో కూడా చాలా పబ్లిష్ అయినాయి కదా. అంటే అంత డీప్గా స్టడీ ఎట్లా చేసిండ్రు, మీకు అంత ఆసక్తి ఎట్లా వచ్చింది? టీచర్గా పనిచేస్తున్నప్పుడు, తర్వాత జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న కాలంలో కొంత కంపారిటివ్గా ఆ వ్యవస్థల్ని స్వయంగా పరిశీలించడం జరుగుతూ ఉన్నప్పుడు మా యూనియన్ లీడర్స్తోని కొంత మాట్లాడే క్రమంలో వాళ్ళు సరిగ్గా స్పందించలేకపోయేవాళ్ళు. కొన్ని ప్రాథమిక సమస్యలు ఏవైతే ఉంటాయో, వేటిపైన అయితే మనం ప్రాధాన్యత ఇవ్వాలో అట్లాంటి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకపోవడం నేను గమనించి వాటిని నేను అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళు దానికి సరైన స్పందన లేకపోగా ఇరిటేట్ అవుతుండేవాళ్ళు. సో నేను ఎట్లా లిబరేట్ చేసుకోవాలి మరి ఇది, అట్లా రాయడం మొదలుపెట్టాను.
ముందు ఫస్ట్ రాసింది యాక్చువల్గా నేను తెలుగు అకాడమీ జర్నల్కి రాసేవాడిని సార్ కొంచెం పేపర్స్. అయితే దాని రీచ్ ఎక్కువ మంది చదవరు కదా అని పత్రికలు అకాడమిక్ రిలేటెడ్ ఉంటుంది. అకాడమిక్ రిలేటెడ్ ఉంటుంది, కొంత రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది, డెప్త్గా ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది రీచ్ కావు కదా అవి. ఎప్పుడైతే ఈ అవసరం వచ్చిందో ఇట్లా నా లిబరేట్ చేసుకోవాలి కదా నాకున్న సందేహాలు, సో మొట్టమొదటిసారి ఒక ఉత్తరంతో స్టార్ట్ చేశాను సార్. ఆంధ్రభూమిలో ఒక లెటర్ రాశాను. అదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అప్పుడు చాలా ఫేమస్ జూనియర్ లెక్చరర్ లీడరు ఇక్కడ వరంగల్లో 5th జోన్కి సంబంధించిన సైన్స్ లెక్చరర్స్ అందరికీ కూడా ఒక ఎంసెట్ పైన ఓరియంటేషన్ పెట్టారనమాట. ఆ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కూడా ఎవరో ప్రైవేట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడే అశోక కాన్ఫరెన్స్ హాల్లో పెద్ద ఎత్తు సమావేశం పెట్టారు. ఆ సమావేశం జరుగుతున్నప్పుడు మధ్యలో కాస్త విరామం టైంలో ఆ లీడర్ ఉండే అనమాట. అప్పుడు నేను ఆయన దగ్గర పోయి, సార్ అప్పుడు ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్స్ సార్ 18-19% వచ్చేది. పర్టికులర్గా గవర్నమెంట్ కాలేజ్లో ఇంకా తక్కువగానే ఉండేది. అయితే ఇప్పుడు మన ప్రధాన సమస్య ఐపీని స్ట్రెంథెన్ చేయడం కదా, ఈ ఎంసెట్లు ఐఐటీలు తర్వాత కదా. ఏమన్నా వీలైతే ఈ ఐపీని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలో దాని మీద పెడితే బాగుంటుంది కదా మీరు అని నేను మామూలుగా అడిగాను. అడిగితే ఆయనకు చాలా కోపం వచ్చింది. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఇట్లా డైరెక్ట్గా మమ్మల్ని అడగొద్దు కదా, మనకు ఒక హైరార్కీ ఉంటుంది, మీరు జిల్లా నాయకులతో మాట్లాడాలి, వాళ్ళు మాకు చెప్తారు, ఇట్లా అన్నారు అనమాట. అనేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయి చాలా స్ఫూర్తిని ప్రదర్శించారు సార్, థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసిన. నేను వచ్చేసి ఆ నైటు ఒక ఉత్తరం రాశా ఆంధ్రభూమికి, ఇట్లా ఉంది నాయకుల పరిస్థితి అని. సైకలాజికల్గా చాలా సంఘర్షణ. అదే నైటు ఒక కవిత కూడా రాశాను నేను, ప్రశ్న అనే కవిత. అట్లా స్టార్ట్ అయింది సార్. అది పత్రికలకు రాయడం అట్లా స్టార్ట్ అయింది. దెన్ ఫస్ట్ వార్తతో స్టార్ట్ చేశాను నేను. అప్పుడే వరంగల్లో వార్తా ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్గా ఒక ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఒక పెద్ద వ్యాసం తీసుకుపోయాను. అప్పుడు బ్యూరో చీఫ్ గారి పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన చూసి సర్ప్రైజ్ అయ్యారు. మీరు గవర్నమెంట్ లెక్చరర్ ఇంత బాగా రాశారు ఇట్లా అని అన్నారు. మరి నేను పబ్లిష్ చేయండి సార్ అంటే ఇక అప్పటి నుంచి మొదలైనాయి సార్ వార్తలో స్టార్టింగ్. 2003-04 వరకు వార్తలో, తర్వాత ఆంధ్రజ్యోతిలో, తర్వాత 7-8కి వచ్చేసరికి ఈనాడుకి షిఫ్ట్ అయ్యాను. ఈనాడులో ఎక్కువ కాలం రాశాను, 2015 వరకు రాశాను. ఎన్ని ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి? ఈ ఆల్మోస్ట్ అన్ని కలిపితే ఒక 150-200 వరకు వచ్చి ఉంటాయి సార్. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ చాలానే వచ్చి ఉంటాయి. ఈపీడబ్ల్యూలో ఎట్లా రాయాలనుకున్నారు? ఈపీడబ్ల్యూలో మొదట్లో కొంచెము అంటే మన స్థాయి సరిపోదేమో అని అనుమానం అనిపించేది సార్. కానీ కొంత నేను ఈ సోషల్ మీడియా కొంత మనకు రీచ్లోకి వచ్చాక నాకు ఫేస్బుక్లో మంచి ఎడ్యుకేషనిస్ట్తోని ఫ్రెండ్షిప్ వచ్చేసింది. ఇంటర్నేషనల్గా బయట చాలా పేరున్న వ్యక్తులు వాళ్ళే చదువుతూ ఉన్నప్పుడు కొన్ని బేసిక్ ఐడియాస్ నాకేవైతే ఉన్నాయో వాళ్ళు అవే పాయింట్స్ పైన వ్యాసాలు రాస్తూ నాకు కనబడ్డాయి. ఈవెన్ మన కృష్ణకుమార్ ఆర్టికల్స్ కూడా నేనేవైతే ముందు అనుకున్నాయో అవే ఐడియాస్తోని సార్ హిందూలో వ్యాసాలు నాకు కనబడేది. సో వైనాట్ ఐ అనేది అనిపించింది అనమాట. అనిపించి అట్లా రాయడం మొదలుపెట్టాను. తర్వాత మెయిన్ స్ట్రీమ్లో కూడా అట్లాగే వచ్చినాయి సార్. ఈ ఆర్టికల్స్తోనే కాకుండా సార్ చాలా వరకు పుస్తకాలు కూడా రాసినట్టున్నారు కదా? అంటే ఈ వ్యాసాల సంకలనమే సార్ అది. ఓకే. అంటే దీనికి ముఖ్యంగా గతి తప్పిన గమ్యం అని మీరు పెట్టిండ్రు. ఏంటి గతి తప్పిన గమ్యం ఏంటి, గతి తప్పింది ఏంటి? అంటే విద్య ఏదైతే లక్ష్యాల కోసం ఉంటుందో ఆ లక్ష్యాల దారిలో లేదు, లక్ష్యాల దారిలో లేకుండా వేరే దారిలో ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో పెట్టిన టైటిల్ సార్ అది. ఆ గమ్యం గతి తప్పింది. అచ్చా, ఇవన్నీ అన్ని పేపర్లో వచ్చిన వ్యాసాల సంపుటి. తర్వాత ఇంకేమైనా వచ్చినట్టు? ఇది ఫస్ట్ బుక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద. ఇంటర్మీడియట్లో ఉన్న నా ఎక్స్పీరియన్సెస్ని అబ్జర్వ్ చేసిన రాసిన వ్యాసాలన్నీ కంపైలేషన్. ఇది ఫస్ట్ బుక్. అంటే ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉందంటారా ఇంటర్మీడియట్? త్రిశంకు స్వర్గంలోనే, ఎగ్జాక్ట్గా త్రిశంకు స్వర్గం. భూమి మీద కాదు, అటు స్వర్గం. అసలు త్రిశంకు స్వర్గం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్న ఇంటర్మీడియట్ వేస్తే మాత్రం సరిగ్గా సరిపోతుంది. ఒక స్పెషల్ ఇష్యూ కోసము, ఈ జర్నల్ స్పెషల్ ఇష్యూ కోసం చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. అచ్చా, ఎడ్యుకేర్కి ఒక ఇష్యూకి
చీఫ్ ఎడిటర్గా ఉన్నాను కొన్ని వ్యాసాలు. అదేంటి సార్? ఇది ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ సంస్థ స్థాపించిన 25 years సందర్భంగా ఒక పుస్తకం వేశారు సార్, ఎడ్యుకేషన్ అండ్ డెమోక్రసీ. అంటే టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించిన విలువైన వ్యాసాలు ఇవన్నీ. టీచర్స్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేషన్ చేశాను నేను కంప్లీట్గా. దీన్ని ఇంకా పబ్లిష్ చేయాల్సింది ఉంది. సరే, అయితే మీరు త్రిశంకు స్వర్గంలో ఇంటర్మీడియట్ అన్నారు కదా సార్, అదే మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటర్మీడియట్ని తీసేసి మొత్తం ఎడ్యుకేషన్లో +2 లాగా పెట్టేస్తామంటున్నారు. అవును సార్. మీరు సమర్థిస్తారా? అది ఓకేనా? అంటే +2ని 10th తోని కలపడము. అంటే +2 స్థాయి అనేది సెకండరీ స్థాయి సార్. విద్యలో మనకు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇట్లా మనం డివిజన్ చేసుకున్నట్టయితే సెకండరీ అంటే ఇదంతా +2 వరకు కూడా సెకండరీ స్థాయి వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇంటర్నేషనల్గా కానీ మన కంట్రీలో వేరే స్టేట్స్లో చాలా స్టేట్స్లో కానీ +2 వరకు అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. అది చాలా కామన్ ప్రాతిపదిక ఎక్కడైనా కూడా. ఈ +2 స్టేజ్ పిల్లల ప్రత్యేకత ఏంటంటే సార్, అందరూ అడోలసెంట్ ఏజ్లో ఉండే పిల్లలు కదా, వాళ్ళకి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వాళ్ళు చాలా సైకలాజికల్గా, సోషలాజికల్గా చాలా సంఘర్షణలకు లోనవుతుంటారు. కాబట్టి ఆ స్టేజ్ పిల్లల్ని డీల్ చేయడానికి టీచర్స్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. అందుకని చెప్పేసి దాన్ని సెకండరీ ఎడ్యుకేషన్లో పార్ట్గా చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో పార్ట్గా ఉంటే మీరు ఇంటర్మీడియట్లో టీచర్స్ అంత ఎక్స్పర్టైజ్ ఉండరానే? అంటే మన దగ్గర పర్టికులర్గా మన దగ్గర ఉన్న లెక్చరర్స్ ఇంటర్మీడియట్ చెప్పే లెక్చరర్స్ మన దగ్గర ఉన్న వ్యవస్థలో కంపారిటివ్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో చెప్పే టీచర్స్తో పోలిస్తే అంత ఎక్స్పర్టైజ్ అయి ఉండరా? అంటే కంటెంట్ వారిగా కాదు సార్, అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేదు కదా మన దగ్గర, మ్యాండేట్గా లేదు. జూనియర్ లెక్చరర్ అవ్వాలంటే మన దగ్గర ఒక పీజీ చేసి ఉంటే సరిపోతుంది ఆ సబ్జెక్ట్లో, అంతే తప్ప అంటే ఎంఫిల్ పిహెచ్డి కూడా అక్కర్లేదు సార్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ప్రొఫెషనల్ డిగ్రీ కూడా ఉండాలి, ఒక బిఈడి ఉండాలి. బిఈడిలో ఏంటిది అంటే ఈ పిల్లలకు సంబంధించిన పెడగాలజీ విషయాలు, ఈ మెథడాలజీ విషయాలు అన్నీ కూడా, పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న విషయాలు కూడా చాలా ఉంటాయి కదా, సైకాలజీ, ఫిలాసఫీ ఇవన్నీ చదువుతారు కదా. అప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది పిల్లల్ని అర్థం చేసుకునే అవకాశం. ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ మన దగ్గర మ్యాండేటరీ లేదు కాబట్టి కొంత మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని అంటే ఇంటర్మీడియట్ సిస్టమ్ని రద్దు చేసి దాన్ని మెర్జ్ చేయడం కానీ, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వేరే విధంగా అడాప్ట్ చేయడం కానీ చాలా కష్టమైన విషయం కదా. ఇప్పుడు ఉదాహరణకి హన్మకొండలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంబంధించిన పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, లేదా హై స్కూల్ని మరి అక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఎట్లా ఈ సిస్టంలో ఏం చేద్దామని అనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు ఈ మెర్జర్ ఎట్లా కమిషన్ ఎట్లా ప్రపోజ్ చేసింది అంటే వాళ్ళు ఒక 8 సంవత్సరాల ప్రణాళిక ఇచ్చారు. మండలానికి జనాభా ప్రాతిపదికన ఒక 20,000 జనాభా ఉన్నట్టయితే ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు అన్ని స్థాయిల పిల్లల్ని కలుపుకొని ఉంటుంది. దీంట్లో ఇక 10th క్లాసు, 12th క్లాసు, 11th అన్నీ ఉంటాయి. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి కొంత ప్రణాళిక ఇచ్చారు వాళ్ళు. అంటే ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్న ఏదో ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మోడల్ స్కూల్ అయినా కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ అయినా కావచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ జూనియర్ కాలేజ్ అయినా కావచ్చు, లేదా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న ఒక హై స్కూల్ అయినా కాదు. దాన్ని తీసుకొని అక్కడే దానికి కావాల్సిన మొత్తం వనరులన్నీ యాడ్ చేసి ఆ దగ్గరలో ఉండేటటువంటి ఈ స్కూల్స్ అన్నిటిని మెర్జ్ చేయాలి అనేది ప్రణాళిక. అది క్రమంగా అది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 8 years. ఆ 8 years తర్వాత మొత్తం అన్ని మండలాలకు ఇంటర్మీడియట్ రద్దు చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి అంటున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఒకేసారి కాదు, గ్రాడ్యువల్గానే అవుతుంది. ఒక ఇయర్ ఒక స్కూలు, కొన్ని స్కూల్, ఈసారి ఒక 100 మండలాలలో 100 స్కూల్స్ పెడదామని ఒక ఆలోచన. అట్లా నెక్స్ట్ ఇయర్ కొంత అట్లా చేద్దామని ఆలోచన. ఆ స్కూల్స్ వరకే ఇప్పుడు మెర్జ్ అవుతాయి సార్. ఇప్పుడు టోటల్గా యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ డేనే ఇప్పుడున్న ఇంటర్ 10th మొత్తం కలిసిపోయి ఏమీ ఏకం కాదు. అట్లా సాధ్యం కూడా కాదు. అయితే దీంట్లో కూడా ఈ రకమైన మెర్జర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. టీచర్ సంబంధించినటువంటి వాళ్ళ సర్వీస్ ఎట్లా కన్సిడర్ చేయడం, మెర్జర్
ఆ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దానికి ఇంకా మరి ఎట్లా డివైస్ చేస్తారో చూడాలి. మొత్తంగా మనము విద్యా కమిషన్ అసలు ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చింది, అయితే విద్యా కమిషన్ను మన విద్యా వ్యవస్థలో మార్పుల కోసము కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. అయినప్పుడు విద్యా కమిషన్ చెప్పిన అంటే నివేదికలో ఉన్న అంశాలని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలని ఏం లేదు. అదేవిధంగా ఇంకా అవసరమైతే మనము కేశవరావు కమిటీకి మీరు చెప్పండి, అదే ఫైనల్ కాదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే మరి దీనికి హయ్యర్ ఎండ్ కమిషనా అది కేశవరావు కమిషన్? అసలైతే నిజానికి కమిషన్ ఇచ్చే రిపోర్టే అల్టిమేట్ సార్. సాధారణంగా విద్యా కమిషన్లు ఎట్లా ఏర్పాటు అవుతాయంటే కమిషన్కి ఒక చైర్మన్, దాంట్లో మెంబర్స్. సో ఇక్కడ మనకు మురళి గారు చైర్మన్, కొంతమంది మెంబర్స్, వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే ఈ వర్క్ చేయడము ఈజీగా ఉండడం కోసం జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క ఏరియా పైన వర్క్ చేయడానికి. దాంట్లో కొంత ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ మన దగ్గర అట్లా జరగలేదు. ఫస్ట్ కేవలం 3 మెంబర్స్నే తీసుకున్నారు. చైర్మన్గా మురళి గారిని తీసుకున్నారు, వాళ్ళు కొంత వర్క్ చేశారు. ఆ తర్వాత కేశవరావు కమిటీని నియమించారు. కేశవరావు కమిటీలో ఒక 11 ఫోకస్ గ్రూపులు పెట్టేసి వాళ్ళు వర్క్ చేశారు. మొత్తం ఏదేమైనా కూడా వాటిని అన్నింటినీ కంపైల్ చేసి ఫైనల్గా కమిషన్ చైర్మన్ గారు ఇచ్చేటువంటి పాలసీయే అది ఫైనల్గా భావించబడుతుంది. ఇది పద్ధతి జనరల్గా. కానీ స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నారు కదా. అయితే ఒకవేళ పాలసీ సబ్మిషన్ అయిన తర్వాత కూడా సార్ దాన్ని చర్చకు పెట్టవచ్చు అసెంబ్లీలో, దాని అప్రూవల్ కోసము, లేదా ఇంకా ఒపీనియన్స్ ఇంకా కలెక్ట్ చేయొచ్చు. దాన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ కేశవరావు కమిటీ ఫైనల్ చేస్తుంది అనడం కొంత గమ్మత్ అయిన విషయం. ఇది జనరల్గా ఉండదు ఇట్లా. మరి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాల్లో తమిళనాడులో, కర్ణాటకలో కూడా ఇట్లాంటి కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ 3-4 ఇయర్స్ నుంచి. అట్లా ఈ కన్ఫ్యూజన్స్ అక్కడ లేవు. వాళ్ళు చాలా డీటెయిల్డ్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ని డీటెయిల్డ్గా ముందే ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారు, కంప్లీట్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అట్లనే జరిగింది. అయితే సార్ ఇప్పుడు విద్యా కమిషన్లో వచ్చిన నివేదికలోనేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిందేమో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఆల్రెడీ అంటే బీసీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మొత్తం సిస్టంలో ఇవంతా ఒకటి జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే యూకే నుంచి ఒక 18 స్కూల్స్ ఆల్రెడీ వాటికి పర్మిషన్ వచ్చింది, పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని. అసలు ఇన్ని రకాల గందరగోళం మధ్య ఒకవైపు విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, అలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఒకటి ప్రపోజల్ ఆల్రెడీ సీఎం గారు అనౌన్స్ చేసి దానికి అవసరమైన మొత్తం కసరత్తు చేస్తున్నది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ వివిధ రకాల మోడల్స్లో ఉన్నవి, ఆల్ టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇన్నిటినీ కోఆర్డినేట్ చేసి అసలు ఒక విద్యా వ్యవస్థని ఎట్లా గాడిన పెట్టాల్సిన అవసరం ఉందంటారు? అదే సార్, ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఉంది. గవర్నమెంట్ ఇంటెన్షన్ నిజానికి పూర్తి, మీరు ముందు అడిగారు కదా కంప్లీట్గా ఇది రిఫార్మ్ చేయదలుచుకున్నదా లేదా అని. అట్లా ఒకవేళ సమూలంగా రిఫార్మ్ చేయాలనుకున్నట్టయితే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్ ఫైనల్గా ఏ రిపోర్ట్ అయితే ఇస్తుందో, వాళ్ళు ఏమైతే ప్రపోజల్స్ ముందు పెడతారో వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అన్ని కాకపోయినా సాధ్యాలు పరిశీలించి అట్లా చేస్తారు, అది పద్ధతి. అట్లా కాకుండా కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేశారు, సైమల్టేనియస్ గా మళ్ళీ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని స్థాపించడం జరిగింది. మళ్ళీ గమ్మత్ ఏంటంటే సార్, యాక్చువల్గా కమిషన్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఇచ్చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గురించి లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలన్న ప్రణాళిక ఇచ్చారు వాళ్ళు ఒక 5 yearsకి. అయితే గమ్మత్తుగా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఈ కమిషన్ ప్రపోజ్ చేసిన పబ్లిక్ స్కూల్స్కి ఫండ్ ఏమి ఇవ్వలేదు, కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి మాత్రం 10,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా నిన్న వచ్చిన బడ్జెట్లో కూడా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి ఇచ్చిన బడ్జెట్ 500 కోట్లు అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి ఇచ్చింది 5,000 కోట్లు. అంటే ప్రయారిటీస్ తెలుస్తున్నాయి కదా సార్. కాబట్టి ఇది
అంటే ఆ కమిట్మెంట్ మీద మనకు కొంచెం సందేహాలు అయితే డెఫినెట్గా కనబడుతున్నాయి. సరే, పోనీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అసలు దాని కాన్సెప్ట్ ఏంటి? అంటే 25 ఎకరాల ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారు, అన్నీ ఉంటున్నాయి అంటున్నారు. అసలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఏముంటుంది? వీళ్ళు సార్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒకే క్యాంపస్లో పెట్టాలన్న ఆలోచన. కాకపోతే సోఫిస్టికేటెడ్ మోడర్న్ ఎక్విప్మెంటు, ప్లే గ్రౌండ్, ఇట్లాంటి సౌకర్యాలన్నీ, ఈవెన్ క్లాస్ రూమ్లో కూడా మోడర్న్ అనేది బోర్డ్స్, తర్వాత డిజిటల్ ఎక్విప్మెంటు, ఇట్లాంటివన్నీ పెట్టేసి చాలా హైప్గా అయితే క్రియేట్ చేస్తున్నారు. పోనీ ఓకే, అట్లాంటి దానికి ఎందుకు మరి ఎక్కడ ఉన్న స్కూల్స్ని అక్కడనే స్ట్రెంగ్తెన్ చేస్తే అయిపోతుంది కదా. ఇక దీనికి ప్రత్యేకంగా అన్నీ కలిసి తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచడం ఎందుకు? అదే సార్, అంటే ఇప్పుడు ముందు అనుకున్నాం కదా, వాళ్ళు ఏదో కొత్త రిఫార్మ్ తీసుకొచ్చారు అని చూపించుకోవాలి, అది సత్వరం చూపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లాంటివి అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 8 years కదా ఇవి కనబడేది. ఇవైతే ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపే చూపించుకోవాలి కదా. కాబట్టి వీళ్ళు కూడా విద్య కోసం ఏదో చేసి దాంట్లో ఏమన్నా ఉంటే మీకు అర్థమైన కాన్సెప్ట్లో అన్ని స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఒకే క్యాంపస్లో ఉంటావా, లేదంటే ఒకే అడ్మిషన్ తీసుకొని ఉంటారా? ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం సార్ ఒకే క్యాంపస్ ఉంటుంది, దాంట్లో స్కూల్స్ విడివిడిగానే ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని విడివిడిగానే ఉంటాయి. కామన్ ప్లే గ్రౌండ్, కామన్ డైనింగ్ ఏరియా ఉంటుంది అన్న విషయాలు తెలుస్తున్నాయి సార్. అంటే దానివల్ల ఏమి ఏం లేదు సార్. నిజానికి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా విడివిడిగా క్యాస్ట్ వైజ్గా ఉండడం మంచిది కాదన్న విషయం మీద చాలా చర్చ జరుగుతున్నది. మన సోషల్ ఇంటిగ్రేషన్కి అది పెద్ద విఘాతం కదా. అందరు కలిసి ఒకే దగ్గర చదువుకోవాలి వీనంత మేరకు అనేది మనం అందరం ఆశిస్తున్నాం, అందరు అడుగుతున్నారు కూడా. అయినప్పటికీ కూడా దానికి భిన్నంగా ఈ స్కూల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఫర్దర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఎక్స్పాండ్ చేయడాన్ని ఆపండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అప్పుడు ఎట్లా చదువుకోవడం? తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు రావాలి అని చెప్పి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో అడ్మిషన్ ఏంటి? అన్ని క్యాస్ట్లో కామన్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లయితే ఉందో అంటే రెసిడెన్షియల్ సిస్టమ్ ఉండదు, రెసిడెన్షియల్ ఉండదు. వీళ్ళు సెమీ రెసిడెన్షియల్ ప్రాతిపదికన, అంటే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు పెట్టేసి కానీ ఇంటికి వెళ్ళిపోవడం ఉంటుంది. చాలా స్పష్టంగానే చెప్పారు వాళ్ళు. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి బలవంతంగా అందరినీ మనం ఉంచాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా పావర్టీ ఉన్న పిల్లలు, లేదా ఆర్ఫన్స్, లేదా పేరెంటల్ కేర్ అసలే లేదు అన్న పిల్లలకే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలి. మిగతా పిల్లలకు అట్లా ఉన్నట్టయితే చాలా మిస్ అవుతారు వాళ్ళు. ఫ్యామిలీ రిలేషన్స్, తర్వాత సొసైటీ నుంచి దూరంగా పోవడం వల్ల చాలా వాల్యూస్ వాళ్ళు మిస్ అవుతున్నాయి అనేది గుర్తించిండ్రు వాళ్ళు. ఫర్దర్గా వాడిని ఆపేయమన్నారు. ఈవెన్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఆపేయమన్న అడ్వైజ్ అందులో ఉంది. ఓకే, అంటే ప్రీ ప్రైమరీ సిస్టమ్ నుంచి అసలు అప్పర్ ప్రైమరీకి సంబంధించిన వాటిలో కూడా అది ఎట్లా ఉంది? విద్యా కమిషన్లో ఏం చెప్పండి? ప్రీ ప్రైమరీ గురించి మంచి సజెషన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఏముంది సార్? ఇప్పుడు NEP 2020 ఏం చెప్పింది అంటే ప్రీ ప్రైమరీని అంగన్వాడీలలోనే పెట్టండి, వీలైతే ప్రైమరీ స్కూళ్ళలోనే పెట్టండి పరిస్థితులను బట్టి అని ఒక ఛాయిస్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మాత్రము ఈ ప్రీ ప్రైమరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి పిల్లవాడి ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా ఆ ఏజ్లో ఉండే అనుభవాలపైన బాగా ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని వాళ్ళకి సీరియస్గా వీళ్ళు తీసుకొని ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్కే అటాచ్ చేయమని రికమెండేషన్ ఒకటి ఇచ్చారు. తర్వాత అక్కడ టీచర్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా చాలా క్లియర్గానే చెప్పారు. డిగ్రీ ఉండాలి మినిమం, గ్రాడ్యుయేషన్, తర్వాత ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో ఒక టీచర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళనే టీచర్లుగా పెట్టండి అన్నారు. వేరైజ్ మనకు NEP 2020లో అంత స్పష్టంగా ఉండదు. లోకల్గా వాలంటీర్స్ని తీసుకోండి, వాళ్ళకి ఏదో 3-4 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తుంది అనమాట. వీళ్ళు దాన్ని సీరియస్, వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి అటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళతోనే నడిపించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. సో అట్లా ప్రీ ప్రైమరీ ఇంపార్టెన్స్ మీద బాగానే వర్క్ చేశారు వీళ్ళు. అట్లా హై స్కూల్ లెవెల్లో, హై స్కూల్ సంబంధించి కూడా ఈవెన్ జూనియర్ +2 ఈవెన్ డిగ్రీ వరకు కూడా ప్రతి దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఫెసిలిటీకి సంబంధించి కొంచెం మామూలుగా కంపారిటివ్గా
ఇప్పుడు ఎట్లయితే జనరల్ పబ్లిక్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనగానే ఇంపవరిష్డ్గా ఉంటుంది, ఫెసిలిటీస్ ఉండవు, వాటర్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు, తర్వాత సబ్ స్టాఫ్ ఉండరు, ఇట్లాంటివన్నీ నెగ్లెక్ట్ చేయబడ్డాయి కదా ఇంతకాలం. కాబట్టి వాటిని అడ్రస్ చేయాలి అన్న విషయం పైన చాలా స్పష్టంగానే చెప్పారు. ఏ స్కూల్లో ఈవెన్ ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ నుంచి వరకు అన్ని స్థాయిల్లో అసలు ఎన్ని క్లాస్ రూమ్స్ ఉండాలి, క్లాస్ రూమ్ స్పెసిఫికేషన్స్ ఎట్లుండాలి, ఏ ఫెసిలిటీస్ ఉండాలి, వాష్రూమ్స్ ఎట్లుండాలి, సబ్ స్టాఫ్ ఎంతమంది ఉండాలి, టీచర్స్ ఎంతమంది ఉండాలి, ఇట్లాంటివన్నీ చాలా ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ సంబంధించి స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా మెటిక్యులస్గా చాలానే వర్క్ చేసి క్లియర్గానే వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది.